మటన్ ఫ్రై. దానికోసం ఇది బొగ్గులు చూడండి. మా మమ్మీ ఏమో చెప్తాదంట. గైస్ చూడండి, ఏం కాదులే, నేను స్ట్రాంగ్గా ఉంటాను. గైస్ ఇందులో చేయాలి మేము మటన్ ఫ్రై. మీకు కనిపిస్తుందేమో, ఇందులో చేయాలి. చూడండి గైస్, అనమాట తెలుసు కదా మీకు, మార్కెట్లో ఉంటుంది కదా. అయితే నేను ప్రాసెస్ ఇదంతా చూపిస్తాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఓకే చూపిస్తాను. ఓకే మళ్ళీ చూపిద్దాం. గైస్ మమ్మీ నేను ఇద్దరం ఇవి కట్ చేసాము. ఇంకా ఇది కూడా కట్ చేసాము. ఇంకా ఇది కూడా కట్ చేసాము. ఇప్పుడు మోర్ ప్రాసెస్ ఆర్ దేర్. ఐ విల్ షో యూ. లైట్ బ్రౌన్ అయిపోయినాయి చూడండి. తీసుకుంటా కొద్ది చేసాక అలానే హీట్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. గైస్ చూడండి గైస్, బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అనేది ఒక ప్లేట్లో సర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. లెట్స్ డూ. గైస్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. చూడండి గైస్, మిల్క్ అనేది రెడీ అయిపోయింది. బంద్ చేసి ఇక్కడ పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు అనేది కుక్కర్ ఇక్కడ పెట్టేసాం. ఫ్రెండ్స్ నేను అదే బొగానాలో మటన్ వేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ ఇంకా ఏమంటారు పచ్చిమిరపకాయలు. సి గైస్ ఇప్పుడు ఇవన్నీ మసాలాలు తీసుకోవాలి. చెక్క, లవంగ, షాజీరా, ఇది గరం మసాలా, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలంట. మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అంట. ఒక స్పూన్ ఇంకా పసుపు తగ్గినంత, కారం అంట తగ్గినంత, ఒక స్పూన్ చిన్నది, ఇంకా ఉప్పు తగినంత మొత్తం మిక్స్ చేసుకోవాలి. గాయస్ ఒక నిమ్మకాయ పిండుతుంది మమ్మీ, ఇంకొక నిమ్మకాయ పిండుతుంది. అంటే ఒకటి నిమ్మకాయ 2 పీసెస్. పుదీనా వేసేసుకుంటాం గాయస్. ఇందులో కొత్తిమీర గాయస్. ఇంకా గాయస్ ఇందులో మిర్చి కూడా వేసేయాలి. సారీ గాయస్, పెరుగు మర్చిపోయాం. పెరుగు కూడా వేయాలి గాయస్. పెరుగు వేసుకుంటున్నాను అండి. కలుపుకోవాలి ఇప్పుడు అనేది మొత్తం కలుపుకుంటున్నాం గాయస్. ఆనియన్స్ కలిపి చూపిస్తాం. కలిపేసుకున్నాం గాయస్. చూడండి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. సో గాయ్స్ ఇప్పుడైతే మజా ప్రిపేర్ చేద్దాం మనం. గాయ్స్ ఇప్పుడైతే మజా ప్రిపేర్ చేస్తున్నాం. హోమ్ మేడ్ మజా. వాటర్ వేసుకుంటుంది, 2 మ్యాంగోలు వేసుకుంటుంది. 2 మ్యాంగోస్ ఇంకా కొంచెం వాటర్.
దానిలో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఉడకనియాలి మొత్తం. తినే గాయస్ ఇలా మంచిగా తిని నాకైతే మంచి ఫేస్ చేస్తున్నావు. నాకు ఫుల్గా ఇచ్చి రెండు సేమా పెద్ద తీసుకోండి. పెద్దలో పుల్ల చాలా లేదు, చిన్నలో పుల్ల చాలా ఉంది. అది నాకు ఇచ్చావు. సో గాయస్ అది మసాలా మనం బిర్యానీ మసాలా పెట్టింది కదా, అది స్టవ్ మీద పెట్టి 10 విజిల్స్ అవనిక వదిలేసేయాలి. మైకానే ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మా బాబు బయట పెడుతుంది పాపం. ఇంత పెద్ద వజన్ తీసేసి బయట పెట్టుకుంటున్నాం. బాల్కనీలో పెట్టేసిండు. జరుగు నువ్వు జరుగు. ఓకే మంట పెడుతున్నాను. బొగ్గులు రెడీ చేసి బొగ్గులని ఫ్రై చేసుకోవడానికి బట్టలు తీసేయాలి. See guys, ఇంత గరం పట్టుకొని వస్తుంది చూడు మా మమ్మీకి టాలెంట్. అలవాటు అంట గైస్. ఒక్క లైక్ చేయండి. ఇప్పుడే వండిందంట. అమ్మ మస్తు కాలుతుంది. అన్నం వేసేది అయితే అయిపోయిందండి. ఇప్పుడు అందులో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అయితే కొద్దిగా తీసిన పక్కకి వేసేసుకుంటున్నాను అన్నమాట. వేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు ఫుడ్ కలర్. ఓకేనా, మూత పెట్టుకున్నాను. దమ్ పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి రోల్ పెట్టుకున్నాను. కిందది ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసుకున్నాను. గైస్ బిర్యానీ రెడీ అయిపోయినాక ఒకసారి మళ్ళీ చెప్పు. బిర్యానీ రెడీ అయిపోయింది. కలుపుకుంటున్నా. వావ్ గైస్, ఇంత చాలా బిర్యానీ కలుపుకోవాలంట. అది బ్లాక్ అయిపోయింది. నడుస్తుంది. ఏం కాదులే, అది వర్క్ అవుతుంది. ఏం కాదులే, నో ప్రాబ్లం. హీఈస్ వర్కింగ్. యా light brown is very good for our health. You also do that black like very black. Don't do brown. And see how it's mixing. Okay. Chudandi guys. See guys, looking so good and so fantastic and so excellent and so excellent. Guys, my mummy idea chudu guys. ఓన్లీ 2-3 అది ఫ్రై అయిన అదేమంటారు బొగ్గులు, దాని మీద కొంచెం ఇంత దీని సైజు కట్టలేసాలి. మంచిగా అయిపోయింది. చూడండి గైజ్ ఎంత మంచిగా అయిందో. సో గైజ్ ఇప్పుడైతే నేను మటన్ వేస్తున్నా. వెళ్ళి చూడండి గాయస్, ఇంకా ఇది 3 అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టేమ్ అవనిద్దాం అంటారు, ఏమంటారు అవనిద్దాం. గాయస్ ఇప్పుడు అనేది అట్టులో ఆయిల్ వేద్దాం. గాయస్ ఆయిల్ ఇట్లా వేసేయాలి, తిప్పేసుకోవాలి ఇంకా. ఓకే గాయస్, ఒక అమ్మాయి ఇంత చూడండి గాయస్ ఇంత మంచిగా వచ్చింది దీని టెక్స్చర్.
ఆయిల్ పెట్టి వస్తాను గాయస్. మా గాయస్ పని మీద పని పెడుతుంది. ఏం చేద్దాం, ఇన్ని చీజులు ఉన్నాయి కదా మన దగ్గర. బిర్యానీ కూడా ఉంది, మ్యాంగో జ్యూస్ కూడా ఉంది, ఇంకా అది ఏమంటారు చికెన్ కూడా ఉంది. దాన్ని ఎవరు మిస్ చేస్తారు, అందుకే పని చేస్తున్నాను నేను. లేదా ఏం చెప్తాను చెయ్యను, అదే చెప్తా. ఏమైంది అక్క? గైస్ ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో చూడండి. చూడండి మా మమ్మీకి కలుస్తుంది అన్నమాట. మటన్ పీసెస్